సింహరాశి వారులారా, ఒక్కసారి నిజం చెప్పుకుందాం. మీ దగ్గర తెలివికి లోటు లేదు. అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. ఏ పనినైనా పక్కగా ప్లానింగ్ చేసే సామర్థ్యం ఉంది. 10 మందికి సలహాలు, ఉపాయాలు చెప్పి మేధావి. మీకు మీ దగ్గర సలహా తీసుకున్న వారు బాగుపడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. కానీ అంత తెలివున్న మీ చేతిలో చిల్లిగవ్వ ఎందుకు మిగలడం లేదు? ఆర్థికంగా మీరు ఎదగాల్సిన స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నారు? అందరికీ దారి చూపించి మీరు అదే చౌరస్తాలో ఎందుకు ఆగిపోయారు? దీనికి కారణం ఒకటే, మీ అదృష్టపు ద్వారం తుప్పు పట్టిపోయింది. దానికి ఇప్పుడు మనం తగిన పరిహారాలు అనేవి ఆయిల్ వేసి గట్టిగా నెట్టి తెరవాల్సిన సమయం ఆసనమైంది. 2026 శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది నుంచి సింహరాశి వారి పాలట ఖచ్చితంగా డబ్బు తెచ్చే సంవత్సరమే. కానీ గుర్తుపెట్టుకోండి, అదృష్టం దానంతట అదే మీ ఒళ్ళో వచ్చి పడదు. దాన్ని మనం ఆహ్వానించాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం వేస్తే చిన్న విత్తనం కూడా మహావృక్షం అవుతుంది. నేను మీ అమూల్యమైన సమయాన్ని అస్సలు వృధా చేయను. నేరుగా విషయంలోకి వస్తాను. ఉగాది నుంచి మీరు సాక్షాత్తు కుబేర్లుగా మారాలంటే జ్యోతిష శాస్త్రం సూచించిన, ఋషులు దాచి ఉంచిన ఈ 5 అఘోర రహస్యాలను మీరు తప్పక పాటించాలి. ఇందులో మొట్టమొదటి రహస్యం చాలా శక్తివంతమైనది మరియు తక్షణమే ఫలితాన్ని ఇచ్చేది. దయచేసి ఇప్పుడే నోట్ చేసుకోండి. మొదటి రహస్యం సోంపు గింజల ఆకర్షణ. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు మరియు సుగంధ ద్రవ్యాలంటే ఆయనకు పంచ ప్రాణాలు. అందులోనూ సోంపు గింజలంటే మహాప్రీతి. మనం హోటల్లోకి వెళ్ళినప్పుడు భోజనం చివరిలో సోంపు గింజలు ఇస్తూ ఉంటారు. గమనించారా? అది ఈ గ్రహ కారకత్వం. 2026 ఉగాది నుంచి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో ఈ పచ్చని మూట తప్పనిసరిగా ఉండాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక చిన్న కొత్త పచ్చని రంగు వస్త్రాన్ని తీసుకోండి. పాత బట్టలు వాడకూడదు. అందులో 15 రూపాయలు మరియు ఒక చెంచాడు సోపు గింజలను వేసి చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను మీ పర్స్లో కానీ లేదా మీ జేబులో కానీ ఎప్పుడు ఉంచుకోండి. ఆడవారైతే తమ హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ మూటలో ఉన్న డబ్బుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదు. ఆ సోంపు గింజల నుండి వచ్చే కమ్మటి సువాసన మీ జాతకంలో నిద్రపోతున్న సూర్యగ్రహాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది డబ్బును అయస్కాంతంలో మీ వైపుకు లాగుతుంది. ఎవరి జేబులో అయితే ఈ పచ్చని మూట ఉంటుందో వారి మాటని ఎదుటివారు కాదనలేరు. ఆగిపోయిన వ్యాపార ఒప్పందాలు చకచక జరిగిపోతాయి. ఈరోజు ఈ మూటను రెడీ చేసుకోండి. మీ జేబు ఎప్పటికీ ఖాళీ అవ్వదు. రెండవ రహస్యం తృతీయ లింగాల ఆశీర్వాదం. ఇప్పుడు రెండవ రహస్యం, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ దీని ఫలితం మాత్రం ఖాయం. జ్యోతిష శాస్త్రంలో సూర్యదేవుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలంటే తృతీయ లింగుల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా కావాలి. వారి నోటి నుంచి వచ్చే మాటకు తిరుగులేని శక్తి ఉంటుంది. మీకు ఎక్కడైనా హిజ్రాయిలు కనిపిస్తే దయచేసి ముఖం తిప్పుకొని వెళ్ళకండి, లేదా వారిని చూసి వెటకారం చేయకండి. మీ శక్తి కొలది వారికి ఎంతో కొంత డబ్బును కానీ లేదా పచ్చని రంగు బట్టలను కానీ దానం చేయండి. ఇక్కడే అసలైన విషయం ఉంది. మీరు దానం ఇచ్చిన తర్వాత వారిని బ్రతిమలాడి వారి దగ్గర నుండి ప్రేమతో 1 రూపాయి నాణాన్ని కానీ 5 రూపాయల నాణాన్ని కానీ ఆశీర్వాదంగా తిరిగి అడిగి తీసుకోండి. వారు మనస్ఫూర్తిగా సంతోషంగా మీకు ఇచ్చిన ఒక్క నాణం ఉంటే దానికి 1 కోటి రూపాయల విలువ ఉంటుంది. ఆ నాణాన్ని తీసుకువచ్చి మీ పోస్ట్లో కానీ లేదా ఒక పచ్చని బట్టలో చుట్టి మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో భద్రపరచుకోండి. ఎప్పటి వరకు ఆ నాణం మీ దగ్గర ఉంటుందో అప్పటి వరకు మీ దగ్గర డబ్బుకు ఏ లోటు ఉండదు. ఇది ముమ్మాటికి సత్యం. మూడవ రహస్యానికి వెళ్తే ముందు ఒక చిన్న మాట చూడండి. మిత్రులారా, ఇటువంటి గూఢ రహస్యాలు, తంత్రాలు కేవలం పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే దొరుకుతాయి. ఈ శక్తివంతమైన పరిహారాలు మీ జీవితంలో పనిచేయాలంటే నాకు మీకు ఒక ఆధ్యాత్మిక బంధం ఉండాలి. ఇస్తేనే వస్తుంది, వదిలితేనే పోతుంది అనేది ప్రకృతి నియమం. నేను మీకు జ్ఞానాన్ని పంచుతున్నాను. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ పాజిటివ్ ఎనర్జీని మాకు అందించండి. ఎవరైతే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొడతారో వారికి ఈ తంత్రాల రెట్టింపు ఫలితాలన్నీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఇప్పుడే బటన్ నొక్కి మన పరివారంలో చేరిపోండి. మూడవ రహస్యం పెసల మ్యాజిక్. సింహరాశి వారికి పీకల్లో తప్పులు బాధలు ఉన్నాయా? వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారా? లేదా రావాల్సిన డబ్బు ఎక్కడికక్కడ ఆగిపోయిందా? అయితే దానికి రామబాణం ఈ పెసలు. ప్రతి మంగళవారం రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు పెసలను నీళ్ళలో నానబెట్టండి. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం ఆ నానబెట్టిన పెసలను కొంచెం బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. మన హిందూ ధర్మంలో ఆవులో సకల దేవతలు ఉంటారని నమ్ముతాం. ఒకవేళ మీకు ఆవు అందుబాటులో లేకపోతే పక్షులకు ఆహారంగా వేయండి. ఎప్పుడైతే ఆ మూగ జీవాలు మీ చేతి మీదుగా
ఆ ధాన్యాన్ని తింటాయో మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పటాపంచలైపోతాయి. సింహరాశి వారు రాత్రింబవళ్ళు కష్టపడిన ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోతుంటారు. అటువంటి వారు వరుసగా 4 బుధవారాలు ఈ పరిహారం చేసి చూడండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరుగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. 4వ రహస్యం ఉత్తర దిక్కు కుబేర రహస్యం. డబ్బు రావడానికి మనం పడే కష్టం ఎంత ముఖ్యమో ఆ డబ్బు వచ్చే దారి కూడా అంతే ముఖ్యం. సింహరాశి వారికి అదృష్ట దిక్కు ఉత్తరం. ఈ రోజే మీ ఇంటి ఉత్తర దిక్కులో ఏముందో ఒక్కసారి గమనించండి. అక్కడ ఏవైనా బరువులు, పాత సామాన్లు, చెత్తబుట్టలు లేదా టాయిలెట్స్ ఉన్నాయా? అక్కడ కనుక చెత్త చెదారం ఉంటే మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఇంట్లోకి డబ్బు రాదు. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చేదాన్ని మీరు మూసేశారు. 2026 ఉగాది నుంచి మీరు చేయాల్సిన పని చాలా సింపుల్. మీ ఇంటి ఉత్తర దిక్కును శుభ్రం చేయండి. ఆ గోడ మీద ఒక పచ్చని రంగులో ఉన్న ఫోటోను కానీ లేదా పచ్చని పంట పొలాలు, అడవులు, చెట్లు ఉన్న ఫోటోను కానీ తగిలించండి. పచ్చదనం సూర్యగ్రహానికి సంకేతం. లేదా ఒక మట్టి కుండలో నీళ్లు నింపి అక్కడ పెట్టండి. ఉత్తర దిక్కు కుబేరుడి యొక్క స్థానం. అక్కడ మీరు పచ్చని రంగుని ఎంత ఎక్కువగా వాడతారో అంత వేగంగా కొత్త వ్యాపార అవకాశాలు, ఉద్యోగ యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది వాస్తు శాస్త్రంలో అందరికీ తెలిసిన కానీ ఎవ్వరూ పాటించని రహస్యం. చివరిగా 5వది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహం అక్కా చెల్లెలకు, మేనత్తలకు మరియు కూతుర్లకు కారకత్వం వహిస్తుంది. మీరు ప్రపంచంలో ఉన్న గుళ్ళన్నీ తిరిగి పూజలు చేయండి, తప్పులేదు. కానీ మీ ఇంట్లో ఉన్న సొంత అక్క చెల్లెలతో గొడవ పడుతూ వారి మనసును గాయపరుస్తూ ఉంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవదు. సూర్యగ్రహం మీ మీద కోపంగా ఉన్నట్టే లెక్క. 2026 ఉగాది నుంచి మీరు బాగుపడాలంటే ఒక్కటే సూత్రం. పండగ రోజుల్లో లేదా శుభకార్యాల్లో మీ తోబుట్టులకు లేదా మీ మేనత్తకు పచ్చని రంగు చీరను కానీ పచ్చని గాజులను కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి చూసినప్పుడు వారి ముఖంలో వచ్చే ఆనందం, నవ్వు ఉంది చూడండి, అది మీ జాతకంలోని దోషాలను క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుంది. బంధం బాగుంటేనే సంపద బాగుంటుంది. ఇది సింహరాశి వారికి మాత్రమే వర్తించే ప్రత్యేకమైన శక్తివంతమైన నియమం. స్నేహితులారా, సింహరాశి అంటేనే తెలివితేటలు. కేవలం వీడియో చూసి వదిలేయకండి. అదృష్టం మీ తలుపు తడుతుంది. నేను చెప్పిన ఈ 5 రహస్యాల్లో మీకు ఏది సాధ్యమో దాన్ని ఈ రోజు నుండి మొదలు పెట్టండి. మరీ ముఖ్యంగా సోంపు గింజల మూట మరియు హిజరాయిల ఆశీర్వాదం పద్ధతిని అస్సలు వదలకండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో ఎంత పెద్ద వెలుగును తెస్తాయో మీకే అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారికి మరో 48 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఈ వీడియో వినడం వల్ల మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. మీరు ఎవరైతే బాగా నమ్మారో, ఎవరైతే అంటే వారే లోకం అనుకుని బ్రతికారు, వారి వల్ల మీకు ఊహించని ఎదురు దెబ్బ గట్టిగా ఒక మోసం అనేది జరగబోతుందన్నమాట. అంటే వారి దగ్గర నుంచి మీరు ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అంత గుడ్డిగా నమ్మారు. కానీ అసలు మీకు కలలో కూడా ఆ వ్యక్తి ఇలా చేస్తారు అని చెప్పేసి మీరు ఊహించకుండా ఉన్నటువంటి ఆ షాక్ అనేది జరగబోతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయితే సింహరాశి వారి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే పూర్తిగా అదృష్టవంతులై ఉంటారు లేదా బాగా దురదృష్టవంతులై ఉంటారు. అదృష్టవంతుల జీవితం ఎలా ఉంటుందంటే బంగారపు పల్లెలు అంటే విందు భోజనం చేసే అంత అదృష్టం అనేది వారికి దక్కుతుందన్నమాట. ఊహించని అదృష్టం అనేది వారికి వివాహం నుంచి మంచిగా మారుతుందని చెప్పుకోవచ్చు అనమాట. పుట్టింటి దగ్గర ఒక రకమైనటువంటి లైఫ్ చూసినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు అదృష్టాన్ని మనం మాటల్లో చెప్పలేమండి. మహా అదృష్టం, అసలు అదృష్టం కూడా మాటల్లో చెప్పలేం. ఇది కూడా వైవాహిక జీవితం దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. ఎంత అదృష్టవంతులంటే పక్కన వాళ్ళు కూడా వారి అదృష్టాన్ని చూసి అసూయపడేంత, చివరికి వారి అదృష్టాన్ని వారే చూసుకుని ఆశ్చర్యపడేంత అంతటి జాతకం, మహారాజ జాతకం అనేది సింహరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వైవాహిక జీవితం బాగుంటుంది. అలా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఆడవారికి ఎక్కువగా సూట్ అవుతుంది. 90% ఆడవారికి సూట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ అది కనుక తప్పైందంటే దురదృష్టం అనేది వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఊహించని బాధలను మీరు చూస్తారనమాట. ఊహించని అదృష్టాన్ని ఒకరు చూస్తే ఊహించని దరిద్రాన్ని ఇంకొకరు చూస్తారనమాట. ఇలాగా పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. సింహరాశి వారి జాతకం ఒకే రాశి అయినప్పటికీ కూడా 2-3 రకాలుగా వీరి యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇలాగా ఇక అదృష్టవంతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మొత్తం అంతా వారి లైఫ్ అంతా హ్యాపీ, ఊహించని లైఫ్, ఊహించని సంతోషాలు, ఊహించని ధనం, ఊహించని సంతోషం, ఇక చెప్పాల్సిన పని లేదు. ఊహించని డబ్బును చూస్తూ అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే దురదృష్టం చేసుకున్నారో వారికి సమస్యల మీద సమస్యలు, సమస్యల మీద సమస్యలు.
ఇంకా రోజు రోజుకి పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాని నుంచి బయటికి తప్పించుకోలేరు. ఇక ఈ సింహరాశి వారికి ఏంటంటేనండి, వీరు గత కొంతకాలంగా అంటే చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్నటువంటి మనుషులకి, ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి అని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి 48 రోజుల్లో వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా పెరగబోతున్నాయి. వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం. డబ్బు ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకచ్చు. కానీ అని చెప్పేసి ఎవరి మనిషి మీదైతే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నమ్మకం పెడతామో వారి వల్ల ఒక ఎదురు దెబ్బ అనేది ఎదురైతే మాత్రం దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టమండి. అది తట్టుకోవడానికి గుండె అనేది సరిపోదన్నమాట. అంత మానసికంగా అంటే జీవితంలో ఇక మనుషులను కూడా నమ్మాలి అని అనిపించదన్నమాట. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సింహరాశి వారు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు. అది పురుషులు స్త్రీలను అవ్వచ్చు, లేదా స్త్రీలు పురుషులను అవ్వచ్చు. బాగా నమ్మి వారి మీద కన్నా కూడా ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మీద నమ్మకం అనేది పెట్టేసేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. అయితే అవతల వ్యక్తి కూడా బాగానే ఉంటారు. ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. వివాహం చేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక ఊహించని సందర్భాల్లో అంటే కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారనమాట. అది చాలా పొరపాటని వారికి తర్వాత తెలుస్తుంది. అలాగా ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే ఊహించని చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచగలిగేది ఏంటి? జీవితంలో డబ్బే కాదు, ఒక టైం అనేది కావాలి, డబ్బు కావాలి, ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారనమాట. కానీ ఎంతసేపటికి ఇవ్వటమే మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి ఎంతవరకు ఇచ్చుకుంటూ పోవాలి, ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని ఎంతవరకు సంతోషపెట్టగలుగుతాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగా 100 వరాలు అడుగుతారు, వాళ్ళ 100 వరాలు మీరు తీరుస్తారా? కానీ ఒకటి తీర్చకపోతే అది ఇవ్వలేదని అంటూ ఉంటారు. అక్కడి నుంచి అయినా సరే మీరు వారికి దొరికిపోవడం, వారంటే మీ దగ్గర నుంచి ఎలాగైనా సరే బయటపడాలి, మిమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఏది కోరదండి. ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు, వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలు అని కోరుకుంటుంది. కానీ ప్రేమ లేని మనసు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కోరడం. అంటే మనం చూపించినటువంటి ప్రేమను కాకుండా ఎంతసేపటికి బయట పగని ద్వేషాన్ని మాత్రమే, అంటే తప్పించుకోవడానికి ఒక చిన్న వంక అనమాట. ఒక మనిషి ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటారు బయటపడడానికి అని అంటే, ఇక మనిషి మనసులో మీరు లేనట్లే. అదే ఆలోచించుకోండి. ఏదో ఒక కారణం అంటే మిమ్మల్ని వదిలేయడానికి రీజన్స్ కావాలా? మిమ్మల్ని వదిలేయడానికి ఏదైనా కావాలా? అదేముంది, అసలు మీరు మనుషులే కాదు అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక టైం పాస్ లాగా మీ బ్రతుకులతో ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా మీతో ఉన్నంతసేపు మీతో మాటలు, కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత వేరే వారితో మాటలు అనమాట. అంటే వారి ప్రేమ అనేది ఒకరికి మాత్రమే సొంతం కాదండి, ఎంతమందికి సొంతం అవుతుంది అది మీకు అర్థం కావట్లేదన్నమాట. వారి మాటలు వారి ఆలోచనలో కనీసం అక్కడక్కడైనా వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అది మీరు పూర్తిగా ఒక గుడ్డి నమ్మకంగా పెట్టేసేసి వాళ్ళని నమ్ముతూ ఉంటే చివరికి దాంట్లో పడి మీరు బయటికి రాలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఒకళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాము అని ఏదో ఒక కారణంతో ఈ రకంగానైనా సరే స్టైల్లో వాళ్ళు ఎలాగైనా చెప్తున్నారు అని అంటే అది మీరు అర్థం చేసుకుని వాళ్ళను వదిలేసేయండి. అంతేకాని అలాంటి వాళ్ళని దయచేసి పట్టుకోకండి. ఎందుకంటే మీరు పట్టుకున్నా కూడా వాళ్ళు ఉండరు, మీరు వాళ్ళని ఆపలేరన్నమాట. బలవంతంగా మనం ఏదైనా సాధించుకోవచ్చు, కానీ ఒక మనిషి మనసులో ప్రేమని మాత్రం మనం ఎప్పటికి కూడా సాధించుకోలేమన్నమాట. కాబట్టి అవతల అలాంటి వాళ్ళను మీరు ఆపుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది. మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇది అందరికీ కాదండి, ఈ సింహరాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి అది ఎవరు ఏంటి అనేది వినే వాళ్ళలో అది మీరు అర్థం చేసుకోండి. అలా చేసుకొని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు గనక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అందరినీ ఇక్కడ అనుమానించొద్దు. మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంతమంది మాటల్లో తేడాలు ఉంటాయి. ఆ తేడాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. ఏదో ఒకటి చిన్న రీజన్కి గొడవ పెట్టుకోవడం, కోప్పడడం, అలా ఎట్లాగైనా సరే వదిలించుకోవాలని అనుకోవడం, ప్రతి దానికి కూడా వేలెత్తి చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారంటే మాత్రం
అక్కడ వాళ్ళే కరెక్ట్గా లేరని అర్థం. అక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లేరేమో అన్నట్టుగా సృష్టిస్తూ ఉంటారు. కానీ అక్కడ వారు కరెక్ట్గా లేరని మీరు అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకి దారినిచ్చి వదిలేసేయండి. వాళ్ళ దారిని వాళ్ళను పొమ్మనండి. అంతేకాని అలాంటి వారిని మీరు జీవితంలో ఉంచుకున్నట్లయితే ఇవాళ రోజు కాదండి, ఇక జీవితాంతం కూడా మీరు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీకు తెలియకుండా వారు చేసేటటువంటి దారుణాలు కనుక మీకు తెలిసినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇప్పటికైనా దయచేసి మీ జీవితాలను మార్చుకోండి. ఈ 48 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనిషికి జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఎలాగైనా, కానీ గౌరవం, మర్యాద, నమ్మకాలు ఇలాంటివి పోయి ఎదుటివారి ముందు అంటే పిచ్చోళ్ళు అయిపోతే మాత్రం దాన్ని మళ్ళీ సంపాదించుకొని మామూలు మనుషుల్లాగా అవ్వాలంటే మనకి జన్మ అనేది సరిపోదన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఆహ్వానించే వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఆహ్వానించిన ఆల్రెడీ అవ్వచ్చు, అలాంటి వారు మంచివారా కాదా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఒక మంచితనం అనేటటువంటి ముసుగులోని ఎన్నో రకాల దారుణాలు చేస్తూ ఉన్నారనమాట. భార్యాభర్తలు అంటే వారికి జీవితాంతం తప్పదండి. ఎందుకంటే భార్యాభర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, తప్పులున్న ఒకరికొకరు సరి చేసుకుని సర్దుకుపోవాలి. ఎందుకంటే అది సంసారం కాబట్టి. కానీ భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారు ఎవరైనా సరే, వివాహం కాని వారు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వివాహమైన వాళ్ళలో కూడా ఇలాగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వేరే పర్సన్స్ తోటి ఫ్రెండ్లీగా అభిమానంతోనైనా సరే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఇలాంటివన్నీ వదిలేసుకొని మీరు సంతోషంగా ఉండి లైఫ్ అంటే దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట. అలా కాకుండా దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ కాకుండా మీరు సొంతంగా లైఫ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి సింహరాశి వారు ప్రేమించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మినటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే మీకు నమ్మకం మీద దెబ్బ అనేది గట్టిగా తగలపోతుంది. కాబట్టి మీరు కళ్ళు తెరుచుకుంటే చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఈ 48 రోజులు మీకు అలాంటి భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఆడవారి రూపంలో కావచ్చు, లేదా మగవారి రూపంలో కావచ్చు, మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. మనం డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా బాగు చేపించుకోవచ్చు, ఏదైనా సరి చేపించుకోవచ్చు, కానీ డబ్బుతో ప్రేమని కొనుక్కోలేం, మనుషుల్ని కొనుక్కోలేం, అభిమానాలను, ఆప్యాయతలను, నమ్మకాలని కొనుక్కోలేం అనమాట. డబ్బుకి సంబంధించి ఏదైనా ఎవరైనా మేము డబ్బుతో అవతల మనిషి మనసుల్లో ప్రేమను తెచ్చిపెడతాము అని అంటే ఎవరిని మీరు నమ్మి రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వడం కానీ చేయడం కానీ చేయొద్దు. ఎందుకంటే డబ్బుతో ప్రేమలు ఏ మనిషి ప్రేమను కూడా మనం కొనుక్కోలేం. అది చాలా విలువైంది. అది మనసు పొరల్లో నుంచి, మనసు లోతుల్లోంచి రావాలన్నమాట. కాబట్టి సమస్యకు పరిష్కారాలు అనేవి వేటికైనా ఉంటాయి, కానీ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవడం కోసం మాత్రం డబ్బుతో మాత్రం ఎప్పుడూ కానీ పని అవ్వదన్నమాట. అది మీరు గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. మీ జీవితానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ముఖ్యంగా ఈ 48 రోజులు మీ లైఫ్కి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగబోతుంది. ఈ 48 రోజులు మీకు సరిగా ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మీకు అర్థం కాదు, కానీ సమస్యలు అలాగే వస్తాయండి. అలాంటి కఠినమైనటువంటి స్థితిలో నుంచి మనం నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏ నిర్ణయమైనా సరే మీ వ్యక్తిగతంగా తీసుకోండి. ఎదుటివారి మీద డిపెండ్ అవ్వద్దు. తప్పైనా ఒప్పైనా మీ మనసు చెప్పిందే మీరు వినండి. ఎవరి మాటలు కూడా వినద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి, సమాధానం అదే వస్తుంది. అది కఠినమైన సమాధానమైన ఏ సమాధానమైనా మీ లైఫ్కి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీ నిర్ణయం మీకు ఇక్కడ అవసరం అనమాట. చక్కగా ఇలా చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. లైక్ చేసి వీడియోని చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.